హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సారా, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, సారావిస్ లా ఫర్మ్. ఇప్పుడు ఒక చిన్న టాపిక్ గురించి మీకు అప్డేట్ ఇవ్వాలని ఈ క్లిప్పింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఇద్దరు ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్ లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరికీ సమ్మతమైనప్పుడు ఆ లివింగ్ రిలేషన్షిప్ అనేది చెల్లుబాటు చేయడం అనేది జరుగుతుంది. ఇద్దరికీ కొన్ని కండిషన్స్ అనేవి ఉంటాయి లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు. ఇద్దరు అన్మ్యారీడ్ అయినా ఉండొచ్చు, ఇద్దరు డైవర్స్డ్ అయినా ఉండొచ్చు. ఒకరు మ్యారేజ్ అయిపోయి డైవర్స్ అయిపోయి ఉండొచ్చు, ఒకరు అన్మ్యారీడ్ అయి ఉండొచ్చు. ఇలా కొన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ చేసినప్పుడు ఆ లివ్ ఇన్ రిలేషన్షిప్కి రికగ్నైజేషన్ లీగల్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. యాజ్ పర్ లేటెస్ట్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఏం చెప్తుందంటే, ఇద్దరు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఎవరైనా వన్ ఆఫ్ ద పర్సన్ ఆ లివ్ ఇన్ రిలేషన్షిప్కి సంబంధించిన కండిషన్ ఫుల్ఫిల్ చేయలేకపోతే ఆ లివ్ ఇన్ రిలేషన్షిప్కి వాల్యూ కానీ లీగల్ రికగ్నైజేషన్ కానీ ఉండదు. సపోజ్ ఒక మేల్ ఫీమేల్ ఇద్దరు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఒక మేల్ అన్మ్యారీడ్ అయ్యుండి, ఫీమేల్ మ్యారీడ్ అయ్యుండి, ఇంకా డైవర్స్ తీసుకోకపోయి ఉండి ఈయనతో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఆమె ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్కి సంబంధించి ఎటువంటి లీగల్ రికగ్నిషన్ కానీ లీగల్ ఎలిజిబిలిటీ కానీ ఆమెకు క్లెయిమ్ చేసుకోవడానికి ఉండదు అని సుప్రీంకోర్టు లేటెస్ట్ జడ్జ్మెంట్ ప్రకారం మనకు తెలియజేస్తుంది. సో ఇలాంటి లేటెస్ట్ టిప్స్, లేటెస్ట్ సజెషన్స్, ఫ్రీ సజెషన్స్ కోసం సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ పేజ్.